ఓకే సార్. మరి జాగ్రఫీలోకి వచ్చేసరికి మనకి సిలబస్ చాలా ఎక్కువ. ఎందుకంటే ఇండియన్ జాగ్రఫీ ఒక 14 నుంచి 15 యూనిట్లు ఉన్నాయి మనకి. మరి అదేవిధంగా ఏపీ, అదేవిధంగా వరల్డ్ చాలా కష్టమైంది. వీటన్నిటిలో 30 మార్కులు స్కోర్ చేయాలంటే మినిమం మనకి 15 నుంచి 20 స్కోర్ చేయాలంటే ఇప్పుడు నేను చెప్పే టాపిక్లు జాగ్రత్తగా చూడండి, వాటిని మాత్రమే ఫోకస్ చేయండి. ఆ సబ్జెక్ట్ అలా మొత్తం చదువుకుంటే అవ్వదు. క్విక్ రివిజన్, మరి ఆల్రెడీ చెప్పాను క్విక్ రివిజన్. ఇదిగోండి ఈ విధంగా బాక్స్ ఐటెం లాగా టోటల్గా ఏపీ ఉంది. ఆ జిల్లా, చిన్న జిల్లా, పెద్ద జిల్లా, ప్రతి అంశం విస్తీర్ణం ఎక్కడ పెద్దది, ఇలా బాక్స్ ఐటమ్స్ అన్నీ. నీటిపారుదల సాగుదల ఎక్కడ, పట్టణాలు ఎక్కడ, గ్రామాలు ఎక్కడ, మండలాలు ఎక్కువ, ఇవన్నీ పెద్దది చిన్నది, ఇలా బాక్స్ మొత్తం ఇచ్చేసాం. ఓకేనండి. అయితే ఈ విధంగా మనం చూసేటప్పుడు ఇండియా చాలా ఎక్కువ సిలబస్ సార్. ఏపీ వరల్డ్ చిన్నవి, దీనిపైన ఎక్కువగా స్కోర్ తెచ్చుకోవచ్చు మీరు. అయితే సాధారణంగా చూద్దాం. ఇండియా సిలబస్లో మనకి ఉనికి విస్తీర్ణం ఇక్కడికి వచ్చేసరికి సరిహద్దులు. భారతదేశానికి పొరుగు దేశాలతో ఉండే ఈ సరిహద్దుల పైన బిట్ వచ్చే అవకాశం ఉందండి. అత్యధిక సరిహద్దు బంగ్లాదేశ్తో ఉందని మనకు తెలుసు. అలాగే ఏ రాష్ట్రాలు ఈ సరిహద్దులో ఉన్నాయి, అలాగే తీర ప్రాంతంలో ఉండే సరిహద్దులు, ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. అదేవిధంగా హిమాలయాల్లో నుంచి మన దేశానికి ఈ యొక్క హిమాద్రి కానివ్వండి, హిమాచల్, ఈ ప్రాంతాల్లో కనుమలు ఉన్నాయి. ఒక్కొక్క రాష్ట్రంలో జమ్మూ కాశ్మీర్లో బన్నీహాల్ కనుమ, గేట్ వే ఆఫ్ శ్రీనగర్ అంటారు దాన్ని. అలాగే అరుణాచల్ ప్రదేశ్లో బొమిడిలా కనుమ, ఇలా సిక్కింలో నాతులా కనుమ. ఈ కనుమల నుంచి ఒక బిట్టు ఖచ్చితంగా వస్తుంది. డైరెక్ట్గా కనుమలు చదవండి. నేనైతే బాక్సులు అలా ఇచ్చేసాను ఇవన్నీ కూడా. మరి అదేవిధంగా పర్వతాలు, మరి హిమాలయాలు అంటేనే పర్వతాలు. ఆ పర్వతాల్లో శిఖరాలు ఉన్నాయి. ఈ శిఖరాలకు సంబంధించి కేటు ఆస్టిన్ గాడ్విన్ ట్రాన్స్ హిమాలయాల్లో ఉంది, కారకోరంలో ఉంది, మరి ఎవరెస్ట్ ఎక్కడ ఉంది, హిమాద్రిలో ఉంది, ఇటువంటివన్నీ కూడా. మరి శివాలికులకు వచ్చేసరికి కొండలు, మిస్మీ కొండలు ఎక్కడున్నాయి, డాబర్ కొండలు ఎక్కడున్నాయి, ఇటువంటివి, కాశీ కొండలు ఎక్కడున్నాయి, ఇటువంటి బిట్స్ అన్ని కూడా మీరు చూసుకోండి. సో శిఖరాలు, కొండలు ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో బిట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మైదానాలకు వచ్చేసరికి బాబర్, తెరాయి, బంగర్, ఖాదర్, దాని నుంచి ఒక బిట్టు. ఈ క్రింది దానిలో పెడ్మౌంట్ మైదానం ఏది అని అడుగుతాడు. బాబర్, పెడ్మౌంట్ మైదానం. ఏ మైదానంలోకి వచ్చేసరికి నీరు ఇంకిపోతుంది, టెరాయి, చిత్తడి ప్రాంతము టెరాయి, అటువంటి అడిగే అవకాశాలు ఉంటాయి. మరి అదేవిధంగా దీవులు ఉన్నాయి, అండమాన్ నికోబార్ దీవులు. ఇక్కడ వేరు చేసే ఛానల్స్ ఉన్నాయి. 8 డిగ్రీల ఛానల్ మాల్దీవుల్ని మనల్ని వేరు చేస్తే వివాదాస్పదమైంది. 9 డిగ్రీల ఛానల్ డంకన్ పాజ్ అంటాం, దక్షిణ అండమాన్, లిటిల్ అండమాన్ వేరు చేస్తుంది. 12 డిగ్రీల ఛానల్ కన్నూరు దీవుల్ని, లక్షద్వీపుల్ని వేరు చేస్తుంది. ఇటువంటి ఛానల్స్ అన్నీ కూడా చూడండి. అండమాన్ని నికోబార్ దీవుల్ని వేరు చేసేది ఏంటి? లేదా ఉత్తర అండమాన్లో ఏముంది, ఎత్తైన శిఖరం సాలిన్ ఉంది. దక్షిణ అండమాన్లో పోర్ట్ బెలేర్ ఉంది. మధ్య అండమాన్లో బారెన్ ఉంది. ఇటువంటి ఇక్కడ దీవుల నుంచి బిట్టు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ద్వీపకల్ప పీఠభూముల పర్వతాలు ఉన్నాయి. పీఠభూముల పర్వతాలు చాలా ఇంపార్టెంట్. ఆరావాలి పర్వతాల నుంచి కింద సహ్యాద్రిల వరకు ఉండే పర్వతాలన్నీ మీరు చూడాలి, తూర్పు కనుమలతో సహా. ఈ పర్వతాల నుంచి ఒక బిట్టు, రాజ్మహల్ కొండలు ఎక్కడ ఉంది, లేదా ఆరావాలి పర్వతాలు ఎత్తైన శిఖరమే ఏది, ఇటువంటివి అడిగే అవకాశం ఉంది. లేదా 2 ఇచ్చి 5 కాల రూపంలో అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్గా నదులండి. ఏ నది ఎక్కడ జన్మించింది, దాని ప్రత్యేకత మొత్తం చార్ట్ పెట్టేశాను. ఆ చార్ట్ చూసుకుంటే చాలు. ఓకే, చాలా ఇంపార్టెంట్ సార్ ఇది. సో ఈ యొక్క మన భారతదేశంలో నారాయణి అని ఏ నదిని అంటారు, గండక్, అలాంటివి అడగవచ్చు. బీహార్ దుఃఖదాయిని కోసి, అస్సాం దుఃఖదాయిని బ్రహ్మపుత్ర నది, లేదా సింధు నది ఎక్కడ జన్మించింది, దాని ఉపనదులు ఏంటి, ఇటువంటివన్నీ కూడా మనం ఫోకస్ చేసుకుంటే ఇక్కడ ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మెయిన్ ప్రాజెక్టులు అండి, నదులపైన ప్రాజెక్టులు, జల విద్యుత్ ప్రాజెక్టులు చాలా ఇంపార్టెంట్. ఇందులో ఈ సమయంలో ఎక్కువ అడిగేది ఏంటంటే భారతదేశానికి ఇతర దేశాలతో వివాదాస్పద ప్రాజెక్ట్. కిషన్ గంగా భారత్ పాకిస్తాన్తో, బాగ్లిహార్ భారత్ పాకిస్తాన్తో, పంచేశ్వర్ నేపాల్తో, అర్థమవుతుందండి. ఇటువంటివి పంచేశ్వర్, మహంకాళి భారత్ నేపాల్తో, మరి మహదాయి ప్రాజెక్ట్ భారత్ బంగ్లాదేశ్తో, ఇలాంటివి వివాదాస్పదమైనవి కానీ ఇటువంటి ప్రాజెక్టులు చూడండి. అలాగే అంతర్రాష్ట్ర వివాదం ఉన్న ప్రాజెక్టులు ఉన్నాయి. బాబ్లీ ప్రాజెక్ట్ ఉందండి, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి వివాదం. మరి అదేవిధంగా మరి మనకు చూస్తే కృష్ణానది, గోదావరి ట్రిబ్యునల్ భాగంగా తెలంగాణ, ఆంధ్ర మరియు కర్ణాటకకి మనకి ఆల్రెడీ తుంగభద్ర నదీ జలాల వివాదం ఉంది. ఓకే, బ్రజేశ్వర్ కమిటీ వేశారు. ఇటువంటి వివాదాస్పదమైనవి మహదాయి గోవాకి, మహారాష్ట్రకి, ఆల్మట్టి, అలాగే హోగినేకల్ కేరళకి, తమిళనాడుకి. ఓకే, ఇటువంటి వివాదాస్పదమైన అంతర్రాష్ట్ర వివాదన ప్రాజెక్టులపైన ఫోకస్ చేయండి, అది ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ వాతావరణంలోకి వెళ్ళేసరికి ఇవన్నీ వేసవికాలం, ఋతుకాలం అన్నీ చదువుకుని టైం అయిపోయింది. మోస్ట్ డైరెక్ట్ ఎలనినో అంటే ఏంటి, లానిన్ అంటే ఏంటి, ఈ రెండు కూడా పసిఫిక్ మహాసముద్రంలో వేస్తాయండి. ఎలనినో అంటే ఏస్తు క్రీసు, లానిన్ అంటే ఆడసిసు. ఈ బిట్ గ్రూప్ 1లో కూడా అడిగాడు, చాలా ఇంపార్టెంట్. వీటి ఎఫెక్షన్ చూసుకోండి. అలాగే ఇండియన్ ఓషన్ డైపోల్ అంటే ఏమీ లేదండి, హిందూ మహాసముద్రం ఉంటుంది కదా, ఈ హిందూ మహాసముద్రం ఇది ఇక్కడ అరేబియా సముద్రం, ఇక్కడ బంగాళాఖాతం, ఈ రెండు డైపోల్స్, ఇదే ఇండియన్ ఓషన్ డైపోల్.
ఏముందండి ఇక్కడ అరేబియా సముద్రంలో 0.4 డిగ్రీలు పెరుగుతుంట, ఇక్కడ 0.4 డిగ్రీలు తగ్గిపోతుందంట. అది ఇండియన్ ఓషన్ డైపోల్. మరి దీనివల్ల ఏంటి ఎఫెక్ట్? ఎలనినో సంభవించినప్పటికీ ఇండియన్ ఓషన్ డైపోల్ ఉండడం వల్లంట మన దేశంలో వాతావరణ పరిస్థితులకి యాక్చువల్గా ఎలనినోకి వర్షాలు రావు, కరువు సంభవిస్తుంది. కానీ ఎలనినో వచ్చిందనుకోండి, పెరుగు తీరం నుంచి వస్తుంది. అది వచ్చినప్పటికీ ఇండియన్ ఓషన్ డైపోల్ అనే ఈ యొక్క ప్రభావితం ఉంటే మనకు వర్షాలు సమృద్ధిగా పడతాయి. అదే ఇండియన్ ఓషన్ డైపోల్. అలాగే ఈఓఎన్ఎస్ ఇవి చూడాలి, వీటిపై నుంచి బిట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే సంవహన జల్లులు చాలా ఇంపార్టెంట్. పశ్చిమ బెంగాల్లో కాలబైశాఖి, కర్ణాటకలో చెర్రీ బ్లోసం, ఉత్తరప్రదేశ్లో అంతీలని ఇలా అంటుంటారు. సంవహన జల్లుడు మనకి ఏరువాక, తొలకరి జల్లుడు, కేరళలో మాంగో సవర్స్, ఇటువంటి దానిపైన ఒక బిట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ యాంగిల్ కూడా చూడండి. ఇవన్నీ బాక్సుల్లో పెట్టేశాను ఎందుకంటే సింపుల్గా చదువుకోవడానికి క్విక్ రివిజన్. అలాగే రహదారులకు వచ్చేసరికి రోడ్డు రవాణా, మరి విమానాశ్రయాలు, ఎక్కడెక్కడ రైల్వే లైన్లు, రహదారులో టాప్ 10 డాడికో, ఆమ్టెక్, 5 బాంబులు, 6 దుకో, ఏరువాక, డిఎంపివి, డిఎఫ్ 10 రహదారులు. అలాగే రీసెంట్లీగా జల రహదారులు ఇవి చూడాలి. అలాగే రీసెంట్లీగా సూపర్ ఫాస్ట్ రహదారులు, ఇటువంటివి కొంత ఫోకస్ చేస్తే మనకి. అలాగే 2000 ఎస్ఎఫ్ఆర్ ఫారెస్ట్లోకి వెళ్ళేసరికి మెయిన్ డేటా ఫారెస్ట్ 24.26% అడవులు ఉన్నాయి. మన అడవులు 4992 ఉన్నాయి. అడవులు ఎక్కువ ఎక్కడ, తక్కువ ఎక్కడ, మెయిన్ డేటాను చూసుకుంటే ఒక బిట్ కవర్ అయ్యే అవకాశం ఉంటుంది ఇండియాలో. చూసారండి, ఇండియాలో మనకి 10 నుంచి 12 బిట్లు ఇచ్చాడు అనుకోండి, నేను చెప్పేదానికి కోడు జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ బయోడైవర్సిటీ. సార్ బయోడైవర్సిటీకి వచ్చేసరికి ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఇటువంటి ఉన్నాయి కదా ప్రాజెక్ట్స్, అవి చూడండి. అలాగే ఇంపార్టెంట్ శాంక్చురీలు ఉంటాయి. జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు. జమ్మూ కాశ్మీర్లో జడల జింక అని ఒక కోడ్ ఉంది. జమ్మూ కాశ్మీర్ డచ్గామ్ జింక, జడల జింక ఇలాంటివి. వెస్ట్ బెంగాల్ జల్దపారా, మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజీవ్ గాంధీ, తెలంగాణ అమరాబాద్, ఇటువంటి ఎక్కువ ప్రాజెక్ట్స్ని కొంచెం ఫోకస్ చేయండి. రీసెంట్లీగా ఏమైనా పుల్లు ప్రాజెక్టులు ఏమైనా వచ్చాయి, ఇటువంటివి. కునో నేషనల్ పార్కు రీసెంట్లీగా పేపర్లో వచ్చింది కదా, ఏ రాష్ట్రం? మధ్యప్రదేశ్. ఇలా. ఓకే, మరి జనాభా లెక్కలు 2011 మెయిన్ అయినాయి. స్త్రీ పురుషుల నిష్పత్తి, జనాభా వృద్ధి రేటు, జనసాంద్రత, ఇవన్నీ కూడా చూడండి. ఏది ఎక్కువ ఏది తక్కువ, అందులోంచి ఒక బిట్ వస్తుంది. ఓకే సార్, మోస్ట్ ఇంపార్టెంట్. మరి అదేవిధంగా శక్తి వనరులు చాలా ఇంపార్టెంట్ టార్గెట్స్ అండి. ఇప్పటి వరకు శక్తి వనరుల్లో సాంప్రదాయేతర మొత్తం కలిపి ఎంత? 4,14,500 మెగావాట్లు ఎంత ఉంది ఆ టార్గెట్లో పునర్వినియోగం చెందేవి బొగ్గు ఎంత, థర్మల్ విద్యుత్ టోటల్ పునర్వినియోగం చెందేవి 57. మరి అదేవిధంగా అందులో బొగ్గు ఎంత, జల విద్యుత్ ఎంత, అణు విద్యుత్ ఎంత? అణు విద్యుత్ 1.6%, ఇలా జల విద్యుత్ 11.10%, ఇటువంటివన్నీ చూడాలి. అలాగే సౌర విద్యుత్ 15%, పవన విద్యుత్ 12%, ఇటువంటి టార్గెట్స్ అనేవి ఖచ్చితంగా అడుగుతున్నాడు. చాలా ఎగ్జాంపుల్ అడిగిన బిట్టండి. అణు విద్యుత్ ఎంత ఉత్పత్తి? 6,780 మెగావాట్లు. 6,780 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది 22 అణు రియాక్టర్లు 7 కేంద్రాల ద్వారా. సో ఇటువంటి టార్గెట్స్ అన్ని కూడా మీరు చూసుకుంటే ఈజీగా అవుతుంది. అలాగే భారతదేశంలో ఇంపార్టెంట్ అయిన థర్మల్ విద్యుత్ కేంద్రాలు, జల విద్యుత్ కేంద్రాలు, అణు విద్యుత్తు, అలాగే భార విద్యుత్ కేంద్రాలు ఏ ప్రదేశంలో లొకేటెడ్ అయి ఉన్నాయని చూసుకోండి. ఓకే సార్, మరి నాకు సాధ్యమైనంత వరకు మీకు ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. మీరు చదివేటప్పుడు రివిజన్ చేసేటప్పుడు మీకు తగిలితే చూసుకోండి. ఓకే, మరి అదేవిధంగా ఏపీ. సార్ ఏపీ చాలా చిన్న సిలబస్, ఈజీగా స్కోర్ తెచ్చుకోవచ్చు. నేనేం చేశానంటే జిల్లాలు పెద్దవి చిన్నవని పెట్టి అన్నీ ఇచ్చేసాను. నీటి పారుదల, అడవులతో సహా ప్రతిదీ, భూకమతాలతో సహా అన్నీ ఒకే దగ్గర 20 నుంచి 30 ఉంటాయి వరుసగా. చిన్నది పెద్దది మీరు చదివేసుకోవచ్చు. ఈ జిల్లా టేబుల్ చదువుకుంటే కంప్లీట్గా మీకు ఒక బిట్టు లేదా 2 బిట్స్ వచ్చే అవకాశం ఉంది. మరి వ్యవసాయంలో లేటెస్ట్ డేటా 2023 సర్వే అండ్ బడ్జెట్ ప్రకారం లేటెస్ట్ డేటా మనకి జీడిపిలో వ్యవసాయ రంగం వాటా 36.1 ఉంది కదా, ఆ యొక్క డేటా అంతా కూడా ఇచ్చాను, చూసుకోండి. డేటా ఇంపార్టెంట్. మరి అదే ఖనిజాలు ఏ ప్రాంతంలో ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్లో నెల్లూరులో అబ్రకం దొరుకుతుంది. మంగంపేటలో బైరిటీస్. మరి మంగంపేట ఒకప్పుడు కడప, ఇప్పుడేమో అన్నమయ్య జిల్లా. ఇటువంటి కొత్త జిల్లాలన్నీ కూడా ఏ ఖనిజం ఎక్కడ దొరుకుతుంది అనేది మాత్రం బాగా చూసుకోవాలి. ఓకే సార్, మరి అదేవిధంగా పారిశ్రామిక కారిడార్లు. ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్లో 3 పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయి కదా, బీసీఐసి కానివ్వండి, సిబిఎస్సి చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కానివ్వండి, అలాగే ఈ కారిడార్స్ ఏవైతే ఉన్నాయో ఈ కారిడార్స్ చూడండి. పారిశ్రామిక హబ్స్ అంటే ఫార్మా హబ్బు విశాఖపట్నం, ఎప్రిల్ హబ్బు విశాఖపట్నం, మరి అదేవిధంగా ఆటోమొబైల్ విజయవాడ, ఇటువంటి పారిశ్రామిక హబ్స్ మీద దృష్టి పెట్టండి. మరి అదేవిధంగా నదీ జన్మస్థానం చాలా ఇంపార్టెంట్ సార్. ఏ నది ఎక్కడ పుట్టింది, దాని యొక్క ఉపనది ఏది, దాని నుంచి ఎక్కడా బిట్టు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి అదే నది పైన ప్రాజెక్టులు చాలా ఇంపార్టెంట్. అన్నమయ్య ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది? చెయ్యేరు ప్రాజెక్ట్ పైన ఉన్నది. అన్నమయ్య ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది అంటే ఇటువంటివి అడుగుతున్నాడు. ఓకేనండి.
ఇలాంటివన్నీ కూడా ఇటువంటి ప్రాజెక్టులన్నీ కూడా అడిగే అవకాశం ఉంది. తెలుగు గంగా ప్రాజెక్టు, అదేవిధంగా ఈ మధ్య తోటపల్లి ప్రాజెక్టు, ఇటువంటి చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ టేబుల్స్ ఇచ్చాను, ఈ ప్రాజెక్టులు మాత్రం చదవండి, ఒక బిట్ ఖచ్చితంగా వస్తుంది. అలాగే పర్వతాలు, తూర్పు కనుమలు మనకు ఉన్నాయి కదా, మహేంద్రగిరి నుంచి కింద కడప వరకు వెలికొండలు, పాలకొండలు, నల్లమల కొండలు, మడకసిరి కొండల వరకు కూడా ఏది ఎక్కడుందో ఆ యొక్క టేబుల్లో చూసుకోండి. అలాగే పరిశ్రమలు, ఆంధ్రాలో 1900 అంటే ఆంధ్రాలో వస్త్ర పరిశ్రమ నుంచి ఇప్పటి వరకు ఉన్న పరిశ్రమలు మొదటిసారిగా ఎక్కడ స్టార్ట్ అయింది, ఏ ప్రదేశంలో స్టార్ట్ అయింది, దాని ప్రాధాన్యత, ఇది చదువుకుంటే ఒక బిట్టు. ఇలా ఏపీని కవర్ చేయండి. ఒకసారి సాధ్యమైనంత వరకు ఇవన్నీ టేబుల్స్ రూపంలో పెట్టాను, చెప్పాను కదా, 10 రూపాయలకి అది లభిస్తుంది. అవి డౌన్లోడ్ చేసుకోండి, ఈజీగా మీకు క్విక్ రివిజన్ అయిపోతుంది. మరి అదేవిధంగా వరల్డ్ ప్రపంచంకి వచ్చేసరికి మనం చాలా ఇంపార్టెంట్ సార్. చూడండి, గ్రహాలు కాంటినెంట్స్, మరి గ్రహాలకు సంబంధించిన డేటా 8 ఉన్నాయి కదా, వాటిలో ఇంపార్టెంట్ డేటాని కొంచెం చూడండి. అలాగే సూర్యుడి పొరలు ఉన్నాయి కదా, ప్రోటోస్పియర్, క్రోమోస్పియర్, కరోనా. ప్రోటోస్పియర్ దేనికి, ఓకే, క్రోమోస్పియర్ దేనికి, ప్రాణహోపర్ రేఖలు క్రోమోస్పియర్. మరి ఆ గ్రహణాల సమయంలో మాత్రం చూసేది కరోనా. ఇటువంటి ఇంపార్టెంట్ పొరలకు సంబంధించి చూసుకోండి. అలాగే భూ అంతర నిర్మాణంలో పొరలు ఉన్నాయి. భూపటలము, భూ ప్రావారానికి మధ్య ఉండే పొర మెహరోనిక్ డిస్కంటిన్యూటీ, భూ ప్రావారం, భూ కేంద్ర మండలం మధ్య పొర గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ. ఈ బిట్ గ్రూప్ 1లో ఇచ్చాడు 2 times. మరి భూపటలానికి ఎగువ ప్రావారానికి మధ్య ఉన్నదాన్ని లేదా ఆ యొక్క మొత్తాన్ని ఆస్మావరణం అంటాము. ఎగువ ప్రావారానికి దిగువ ప్రావారానికి మధ్య ఉన్నదాన్ని ఎస్తనోసియన్ డిస్కంటిన్యూటీ అంటాము. ఈ యొక్క విధంగా ఈ అంతర నిర్మాణం నుంచి ఒక బిట్టిస్తున్నాడండి ఎక్కువగా. మరి అదేవిధంగా భూకంప తరంగాలు, జోనులు, పి తరంగాలు, ఎస్ తరంగాలు, ఎల్ తరంగాలు, అలాగే జోన్ 5, జోన్ 4, జోన్ 3, జోన్ 2. ఆ విధంగా భారతదేశంలో భూకంపాలు సంభవించడానికి అవకాశం లేని ప్రాంతం ద్వీపకల్ప పీఠభూములు, ఎక్కువగా సంభవించేది శివాలిక్. ఇటువంటివి ఫోకస్గా అడుగుతాడు, చూసుకోవాలి. మరి అదేవిధంగా వరల్డ్ జాగ్రఫీలో ప్రపంచంలో ఎక్కువగా పీఠభూములు, మెయిన్ పీఠభూములన్నీ కూడా చూడండి. పర్వతాలు చాలా ఇంపార్టెంట్, ఒక బిట్ గ్యారంటీ. పర్వతాల నుంచి ఒక బిట్టు, రాకీ పర్వతాలు, అపలేచియన్ పర్వతాలు, డ్రాకెన్స్బర్గ్ పర్వతాలు, గ్రేట్ డివైడింగ్ రేంజ్ పర్వతాలు, జాగ్రోస్ పర్వతాలు అడిగాడండి 2012లో, ఇరాన్లో ఉన్నాయి జాగ్రోస్, అర్థమవుతుందా. హిందూకుస్ పర్వతాలు, ఇలాంటివన్నీ. మరి టిబెట్లో కుండ్లున్ పర్వతాలు, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో హిందూకుస్ పర్వతాలు, ఇటువంటి బిట్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. ఓకే సార్. మరి అదేవిధంగా గ్రేట్ డివైడింగ్ రేంజ్ ఆస్ట్రేలియాలో ఉన్నాయి, డ్రాకెన్స్బర్గ్ దక్షిణాఫ్రికాలో ఉన్నాయి, మొరాకో అంటే వాయువ్య ఆఫ్రికాలో అట్లాస్ పర్వతాలు ఉన్నాయి, అట్లాస్. ఇటువంటివి అడిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే అగ్ని పర్వతాలు చాలా ఇంపార్టెంట్, అందులో కూడా బిట్ వచ్చే అవకాశం ఉంది. జపాన్లో ఫ్యూజియామా, ఇటలీలో వెసీవియస్, మరి భారతదేశంలో బారేను, నార్కొండం కానివ్వండి. మరి అలాగే ప్రపంచంలో 68% అంట పసిఫిక్ మేకల్లోనే ఉన్నాయంట. ఆ పసిఫిక్, మరి ఆఫ్రికా పగుల్లోగులు 28% ఉన్నాయంట. ఈ అగ్ని పర్వతాలు ఎక్కడెక్కడ లొకేట్ అయ్యాయి, ఏది పెద్దది, ఏది చిన్నది. మధ్యధరా సముద్రపు లైట్ హౌస్ అనేది ఏంటంటారు, స్ట్రంబోలి అనే అగ్ని పర్వతాన్ని అంటారు. ఓకేనండి. అలాగే ఇండోనేషియాలో క్రాకటోవా అగ్నిపర్వతం 1881లో అది పెరగడం వల్ల సునామీ సంభవించిందంట. ఇటువంటివన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్రమక్షయం అంటే నేల పొరలుగా కొట్టుకుపోవడం. అయితే ఆ నేలలో మైదానాల్లో క్రమక్షయం జరిగితే దాన్ని పెనిప్లేన్ అంటారు. మైదానాల్లో జరిగితే అదే ఏదైనా రాతి పరంగా పీఠభూములు లేదా రాతుల్లో క్రమక్షయం జరిగితే దాన్ని పెడిప్లేన్లు అంటారు, పెడిప్లేన్. సో మైదానాల్లో పెనిప్లేన్లో ఈ క్రమక్షయం వల్ల అక్కడ పెద్ద పెద్ద గుట్టలు ఏర్పడితే దాన్ని మొనడాక్స్ అంటారు. మైదానాల్లో పెనిప్లేన్స్లో గుట్టలను మొనడాక్స్. అదే విషయము రాతి మైదానాల్లో, రాతుల్లో, ఇసుకల్లో కానీ అటువంటి గుట్టలు ఏర్పడితే పెడిప్లేన్ ఆ యొక్క గుట్టలనే ఇన్సెల్బర్గ్ అంటారు. ఓకే అండి. రాతి మైదానాన్ని హమాడా అంటారు, ఎర్గ్. మరి అదేవిధంగా చంద్రాకాతంలో ఉంటే వాటిని బార్కన్లు అంటారు. ఇటువంటి పదాలు చూసుకోవాలి క్రమక్షయంలో. మరి అదేవిధంగా వాతావరణానికి చూసుకున్నట్టయితే వాతావరణ ఆవరణ, ట్రోపావరణం, ట్రోపోపాస్, స్ట్రాటోపాస్, ఐనోవావరణం, ఇసోఆవరణం, ఎక్సోఆవరణం. ఏ ఆవరణంలో ఏం సంభవిస్తుంది, ఎందుకు సంభవిస్తుంది, వాతావరణ అలజడులన్నీ ట్రోపావరణంలో సంభవిస్తాయి. సో దానికి కారణం ఏంటి, ఇటువంటివన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆవరణాలు వర్షపాతం సంబంధించి ఎన్ని కిలోమీటర్ల ఎత్తులో ఉంది, విమానాలు స్టార్ట్ ఆవరణము, మరి 5వ ఆవరణలో రేడియో తరంగాలు, ఇవన్నీ కూడా జనరల్గా చూసుకున్నట్టయితే మనకి కొంత ఇక్కడ బిట్టు ఒకటి వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ పవనాలు సార్. శీతల పవనాలు, వేసవి పవనాలు. సార్ పవనాలు అంటే చాలా రకాలు ఉన్నాయి. ఏంటి పవనాలు? వ్యాపార పవనాలు, మరి అదేవిధంగా కాలాన్ని బట్టి వీచే పవనాలు, ధ్రువ పవనాలు. ఈ యొక్క దీనిలో శీతల పవనాలు మరి వేసవి పవనాలు బాక్స్ వేశాను. బోరా, మిస్ట్రాల్ ఇవన్నీ శీతల పవనాలు. నార్వెస్టర్, మరి చినూక్ ఇవన్నీ కూడా వేసవి పవనాలు. సో ఇటువంటి పవనాలన్నీ కూడా టేబుల్ వేశాను. ఈ టేబుల్ చదవండి, చాలా ఇంపార్టెంట్. మరి భారతదేశంలో భారతదేశంలో లూ అనే ఒక పవనాలు, అంతి లూ
అవి వేసవి పవనాలు. సైమూన్ సహారా ఎడారిలో వాయువు భాగంలో వీసే ధూళి పవనాలని సైమూన్ అంటారు. ఇటువంటి పవనాలు వేసవి పవనాలు, వీటి యొక్క ఖచ్చితంగా ఒక ఇచ్చే అవకాశం ఉంది. అలాగే మేఘాలు, అత్యంత ఎక్కువ వర్షపాతం ఏ మేఘాలు? నింబో స్ట్రాటస్. ఒక గోలికల మేరగా ఉండేవేటి? క్యుములో మేఘాలు, అంటే క్యూములస్ గోలికల ఆధారాలు ఉంటాయి. ఓకే, ఇటువంటివి మేఘాల్లో కొంచెం చూసుకున్నట్టయితే కవర్ అవుతుంది. మరి వరల్డ్ జాగ్రఫీ కూడా ఇలా చదివితే ఒక 6, ఇక్కడ ఒక 7, 13, అక్కడ ఒక 7 మీరు కవర్ అయితే 20 బిట్లు ఈజీగా నేను చెప్పిన దీని నుంచి ఈజీగా మీకు వస్తుంది. ఓకే సార్, మరి మన ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ యాప్లో ప్లే స్టోర్లో అది ఖచ్చితంగా ఉంటుంది. 10 రూపీస్ పెట్టాను, కొనుగోలు చేసుకోండి. థ్యాంక్ యూ, అందరికీ ఆల్ ద బెస్ట్. మరి ఇదే లాస్ట్ వీడియో ఎగ్జామ్ వరకు కూడా. ఓకేనండి, మరి ఎగ్జామ్ బాగా రాయండి, మెయిన్స్కి వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ.